ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తూ ఉంది. ఈ కేసులో వాదనలు వినిపించినటువంటి ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు ఈ మద్యం కుంభకోణంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని, దీంట్లో వచ్చినటువంటి అక్రమార్జన నుంచి 400 కోట్ల రూపాయలు వారు బంగారం కొండంలో పెట్టుబడులు పెట్టారు అంటూ ఆయన వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో దాన్ని వాదిస్తున్నటువంటి సిద్ధార్థ లూత్రా గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మద్యం కుంభకోణంలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని, అక్రమార్జన ఏదైతే ఉందో దానిలోంచి 400 కోట్ల రూపాయలు వారు బంగారం కొనుగోలుకి పెట్టుబడులు పెట్టారు అన్నట్లుగా ఆయన వాదనలు వినిపించారు. అసలు ఏంటి సార్ ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఒకటి ఏంటంటే ఈ మద్యం కుంభకోణాన్ని చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది అని చెప్పడానికి సిద్ధార్థ లూత్రాని అడ్వకేట్గా పెట్టడమే. ఓకే. ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి కేసులు ఆయనే వాదిస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. రీసెంట్గా ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశారు. ఓకే. ఆ ట్రై చేసినటువంటి వాళ్ళు ఎవరు? మిథున్ రెడ్డి ఉన్నాడు, ధనుంజయ రెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నాడు, గోవిందప్ప బాలాజీ ఉన్నాడు. వీళ్ళందరూ ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసినటువంటి వాళ్ళే. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ట్రై చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా నో ఉంది బెయిల్ ఇవ్వటానికి. ఎందుకు నో ఉందనంటే ఈ కేసు యొక్క సీరియస్నెస్ ఎంత ఉంది అని చెప్పి లూత్రా ప్రజెంట్ చేశాడు. ప్రజెంట్ చేసి దాంట్లో ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని అంశాలు చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుని దాన్ని కోర్టుకు తెలియజేశారు. ఆ కేసులకు సంబంధించి ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్లో మొత్తం సంపాదించినటువంటి డబ్బుని వీళ్ళు గోల్డ్ కొన్నారు. దాదాపు 400 కోట్లతోటి గోల్డ్ కొన్నారు. 400 కోట్లు విలువైనటువంటి వర్త్ ఉన్నటువంటి గోల్డ్ని వీళ్ళు కొన్నారు అనేటువంటి విషయాన్ని ఆయన కోర్టుకి తెలియజేశారు. అది కూడా ఒక ఈమెయిల్, డూప్లికేట్ ఈమెయిల్ ఒకటి తయారు చేసి దాని ద్వారానే మొత్తం నడిపించారు అనేటువంటి విషయాన్ని ఆయన కోర్టుకు చెప్పారు. అంటే ఈ కేసులో చాలా అంశాలు బయట రావాల్సి ఉన్నాయి. ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉంది ఈ కేసు యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు నిందితుడు నెంబర్ A33 ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి. తర్వాత A32 ఆయన ధనుంజయ రెడ్డి లాగా ఉన్నారు. సరే, మొత్తం మీద అసలు A1 కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాజశేఖర రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం అప్రూవ్గా మారారు అనేటువంటిది వినిపిస్తుంది. కంప్లీట్గా పోసగుచ్చినట్టు చెప్పాడు అని. ఇప్పుడు దీంట్లో సాయిరెడ్డి ఉన్నారు. సాయిరెడ్డి కొంత సమాచారాన్ని ఇచ్చారు. సాయిరెడ్డి అసలు చాలా తెలివిగా ఆయన ఏం చేశాడంటే ఈ కేసు బయటకు వస్తుందని ముందుగానే తెలియగానే ఈ కేసుకు సంబంధించిన లీక్ కూడా ఇచ్చాడు. ఏ సందర్భంలో ఇచ్చాడు? ఆయన పోయి కాకినాడ సెజ్కి సంబంధించిన కేసు విచారణకు హాజరయ్యి మీడియా ముందుకు వచ్చి లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడని చెప్పారు. చెప్పి లీక్ చేసి అవసరమైనప్పుడు పూర్తి వివరాలు చెప్తాను అతను ఏంటి అని చెప్పి ఆయన లీక్ చేశాడు. దానికంటే ముందేంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేసి ఆయన ఎంపీ పదవి కూడా రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పాడు. అంటే ఈ కేసు విచారణకు వస్తుంది, ఈ కేసు చాలా సీరియస్ కేసు అని చెప్పి ఆయనకి తెలుసు. ఎలా తెలుసు అని చెప్పి అనుకోవచ్చు. బాలాజీ గోవిందప్ప ఆడిటరు, ఆయన్ని పెట్టించింది ఎవరంటే సాయిరెడ్డి. మరి సాయిరెడ్డికి గోవిందప్పకి తెలియకుండా అక్కడ ఏమీ జరగదు. పైగా ఈ కేసులన్నీ వస్తున్నాయి, ఈ కేసుల విచారణ జరుగుతుందనేది ఆల్రెడీ అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వీరభక్తులైనటువంటి కొంతమంది ఐపీఎస్లు లీక్ చేశారు. అలాగే ఐఏఎస్లు కూడా కొంతమంది లీక్ చేశారు. రీసెంట్గా నువ్వు ఒక వెబ్సైట్లో కనుక చూస్తే కనుక సోషల్ మీడియాలో ఒక 4 ఐఏఎస్లు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ని యలహంక ప్యాలెస్కి అందజేస్తున్నారు, తాడేపల్లి ప్యాలెస్కి అందజేస్తున్నారు అనేటువంటి న్యూస్ వచ్చింది. దాంట్లో ఒక ఐఏఎస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి వీరభక్తుడిగా మారిపోయారు. గతంలో ఆయన్నైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దూరంగా పెట్టారంట. ఆయన్ని ఐఏఎస్ని దూరంగా పెడితే ఆయనేమో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటూ చంద్రబాబు నాయుడు గారికి
సమాచారాన్ని చేరవేసేవాళ్ళంట అప్పట్లో. దాంతో ఆయన్ని లూప్ లైన్లో పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఐఏఎస్ని ఎంటాడారు అని చెప్పి న్యూస్ వస్తుంది. ఆయన కూటమి ప్రభుత్వం రాగానే కీలకమైనటువంటి పోస్టులో చేరాడు. ఇప్పుడు ప్రభుత్వానికి కళ్ళు చెవులు ముక్కులాగా ఆ ఐఏఎస్ వ్యవహరిస్తున్నారు అనేటువంటి న్యూస్ ఇస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి లీక్ చేస్తున్నారు సమాచారాన్ని అనేది వస్తుంది. ఆయన మీద ఆల్రెడీ సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పెద్దలు సీరియస్ అయ్యారు, పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. దాదాపు ఈ వారమో వచ్చే వారమో ఆయన్ని సాగనంపే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. అంటే ఇలాంటివి ఎందుకు చేస్తుంటారు అని అంటే కేవలం డబ్బు. ఇలా డబ్బుకి కొంతమంది అలవాటు పడిపోయారు. డబ్బుకి అలవాటు పడిపోయి వాళ్ళు ఏదైతే చేయాలో వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం ఆ రూల్స్ని బ్రేక్ చేసేసి వ్యక్తిగతమైనటువంటి వాళ్ళకి ఉండిపోయి డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీరభక్తులుగా ఐఏఎస్లు కొంతమంది ఐపీఎస్లు ఉన్నారు. ఎందుకు ఉన్నారు? వాళ్ళు కెరీర్ని పణంగా పెట్టి ఉన్నారు కదా. అంటే వాళ్ళ కెరీర్ మొత్తం సంపాదించేటువంటి డబ్బుని చాలా తక్కువ టైంలో 4-5 సంవత్సరాలు సంపాదించేలాగా ఆయన మార్గం చూపించారు. దాంతో వచ్చేసారు. ఇప్పుడు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. ఒక్కొక్కరు కొన్ని కోట్ల రూపాయలు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఒక ఆయన, ఇంకొక ఆయన ఏమో ఆల్రెడీ దాని టెండర్లు లేకుండానే మొత్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహించడానికి డబ్బులు తీసుకున్న ఆయన. ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, బోలెంత మంది ఉన్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఆయన లబ్ధిగా చేకూరిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవాళకి కూడా వాళ్ళు వీరభక్తుల్లాగా ఉన్నారు. అసలు వాళ్ళేమో సివిల్ సర్వెంట్లు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? వాళ్ళు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి. వాళ్ళు జవాబుదారీగా ఉంది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి జవాబుదారీగా ఉన్నారు. మనం ప్రెస్ మీట్ పెట్టి అప్పట్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారితో సంజయ్ ఎవరు ఐపీఎస్ ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాకు ముందు జగన్ తర్వాత ప్రభుత్వం అని చెప్పారు కదా, డైరెక్ట్గా చెప్పారు కదా. దాని మీదనే కదా రఘురామకృష్ణరాజు గారు కోర్టులో కేసేశారు. కోర్టులో కేసేసి వీళ్ళు రూల్స్కి విరుద్ధంగా వీళ్ళు ఉన్నారు అని చెప్పి కోర్టులో కేసేస్తే కోర్టు కూడా చివాట్లు పెట్టింది కదా వీళ్ళకి. సో కాబట్టి ఈ కేసులో చాలా ఉంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పుడు ప్రతి నెల 60 నుంచి 70 కోట్లు లేదంటే 80 కోట్లు అని అంటూ ఉన్నారు. మరి ఈ 60-70 కోట్లు ఎటు వెళ్ళినాయి? ఇప్పుడు డిస్టిలరీకి ఇచ్చేటువంటి ఇండెంట్, సరఫరాదారులకు ఇచ్చేటువంటి ఇండెంట్ రెండు వేరువేరుగా ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రా అమౌంట్ ప్రతిరోజు వెళ్ళేదని చెబుతున్నారు. ఎక్కడికి వెళ్తుంది అనేది రావాలి, బయట రావాలి. ఇప్పటి వరకు వచ్చింది ఏంటి? ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాంగ్మూలం ఆయన అయితే ఇచ్చారు. వాంగ్మూలం ఎవరు? ధనంజయ రెడ్డి ఇచ్చాడు, కృష్ణమోహన్ రెడ్డి ఇచ్చాడు, గోవిందప్ప ఇచ్చారు. వీళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు విచారణకి అని చెప్తున్నారు. అందుకే పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు వాళ్ళని. ఈ పోలీస్ కస్టడీకి అడుగుతున్నటువంటి సందర్భంలో అసలు దీనికి సూత్రధారు ఎవరు, పాత్రధారు ఎవరు, అసలు ఎవరెవరు వసూలు చేశారు, ఎంత వసూలు చేశారు, ఇది ఎక్కడికి పోయింది అనేది కావాలి కదా ఫస్ట్. ఇది విదేశాలకు తరలి వెళ్ళిపోయింది, కొంత మనీ లాండరింగ్ జరిగింది, అలాగే గోల్డ్ రూపంలో వెళ్ళిందని కదా. ఆల్రెడీ రిమైండ్ రిపోర్ట్లో పద్మావతి జ్యువెలర్స్ అని హైదరాబాద్లో దాంట్లో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనేది వినిపిస్తుంది. ఇంకా 2-3 జ్యువెలరీ షాప్స్లో కూడా కొనుగోలు చేశారని వినిపిస్తుంది. సో మొత్తం 400 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారాన్ని కొనుగోలు చేశారని చెప్పేసి తెలుస్తుంది. బహుశా బంగారం రేటు పెరగడానికి కారణం కూడా ఇదేనేమో. ఎందుకంటే ఇలా మొత్తం అవినీతి సొమ్ము అంతా కూడా ఇప్పుడు వీళ్ళొక్కలే 400 కోట్లు పెట్టి కొన్నారని చెప్పి సిద్ధార్థ లోద్రా ఆ కోర్టులో చెప్తున్నారని అంటే ఇంక మరి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళెంత సంపాదించాలి, వాళ్ళెంత గోల్డ్ కొనుక్కొని ఉండాలి. సో కాబట్టి సంపాదించినటువంటి సంపదకి మొత్తం గోల్డ్ రూపంలోకి వెళ్ళిపోతుంది. ఆ గోల్డ్ రేట్ కూడా పెరుగుతుందంటే దానికి కారణం కూడా అదే ఉండొచ్చు అనుకుంటున్నాం. లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు మనీ లాండరింగ్ కొంత చేశారని చెప్తున్నారు. ఆ మనీ లాండరింగ్ సూట్ కేసు కంపెనీలు ఏదో క్రియేట్ చేశారు, ఆ సూట్ కేసు కంపెనీల ద్వారా పంపించారని చెప్తున్నారు. సో మొత్తానికి కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి అయితే క్లియర్గా అప్రూవ్గా మారి చెప్పారు మొత్తం అని చెప్తున్నారు. అయితే అప్రూవ్గా మారారా లేదనేది ఇంకా నిర్ధారణ కావట్లా. కాకపోతే అతను మాత్రం క్లియర్గా సమాచారం ఇచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మొత్తం డబ్బు అని. ఎందుకు ఇచ్చాడని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు అతన్ని బకరాన్ చేశారు, అందుకే అతను మొత్తం చెప్పాడని చెప్పి వినిపిస్తుంది. సో టోటల్గా ఏంటంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పటికీ ముందస్తు బిల్స్ వీళ్ళకి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇదిగో ఈ 400 కోట్లు పెట్టి బంగారం కొనుగోలు చేయటం, సూట్ కేసు కంపెనీలతో మనీ లాండరింగ్ పంపించడం అనేది ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం. దీన్నే ఎగ్జిబిట్ చేశారు సిద్ధార్థ లోద్రా అక్కడ. అందుకే బెయిల్స్ నో అన్నారు.
సో ఓకే ఇది ఫర్దర్గా కనుక ఇప్పుడు వీళ్ళు నోరు తెరిస్తే వీళ్ళ ముగ్గురు మొత్తం బయటకు వస్తుంది. ఇంకా అనేక విషయాలు బయట రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎందుకంటే అసలు అండర్ వరల్డ్ వ్యవహారం కూడా నడుస్తుందని చెప్పి కూడా అంటున్నారు. సో మరి ఎవరెవరికి లింకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయి అనేది కూడా బయట రావాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక తీగలాగితే డొంక కదిలినట్టు అనేకం ఉన్నాయి కేసులు. ఇప్పుడు డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఒక షిప్ అది కొన్ని కోట్ల రూపాయలది వైజాగ్, అదేమైందో తెలియదు. అలాగే ముద్ర పోర్ట్లో ఉండేటువంటిది దాని మూలాల్లో విజయవాడలో కనిపించింది, అదేమైందో తెలియదు. సో ఇవన్నీ కూడా ఒకదానికి లింకప్ అయి ఉన్నాయి అనేది వినిపిస్తుంది. సో సిద్ధార్థ లూథ్రా దీని ప్రభుత్వం తరఫు నుంచి వాదిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా కూడా వీళ్ళకి లూప్ హోల్స్ తోటి బయటపడచ్చు అనుకునే వాళ్ళకి నిరాశ మిగిలే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా లూప్ హోల్స్ని పెట్టుకొని బయటకు వచ్చే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం మనం. న్యాయ వ్యవస్థలో ఉండేటువంటి లోపాలను దాన్ని పెట్టుకొని బయటకు వస్తున్నారు. కానీ ఇప్పుడు సిద్ధార్థ లూథ్రా అక్కడ ఉన్నాడు కాబట్టి అది జరగకపోవచ్చు. ఇప్పుడు మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ మళ్ళీ ఇవాళ రేపు ఖచ్చితంగా మళ్ళీ ఈ విచారణకు రావాల్సిందే, రాకుండా పోరు. ఆయన అలాంటి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.